సరే ఇప్పుడు చూసుకుంటే జనసేన అనేది చాలా తక్కువ సీట్లలో తగ్గి కూడా నెగ్గించుకొచ్చింది. మరి ఖచ్చితంగా రేపటి రోజుల్లో పొత్తు అనేది కలిపి ఉంటే ఎన్ని సీట్లు తీసుకునే ఛాన్స్ ఉంది? ఒకవేళ సింగిల్‌గా పోటీ చేస్తే వన్ సైడ్‌గా మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? సింగిల్‌గా పోటీ చేస్తే కంపల్సరీ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి. పొత్తులో కూడా మొన్న మనకి పొత్తులో సామాజిక పరంగా కూడా కొన్ని ఇక్కడ అనివార్య కారణాలు సీట్ రాలేదు. కానీ రేపు పొద్దున పొత్తున్నా సరే కంపల్సరీ సీట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే డీలిమిటేషన్‌లో ఒక 50 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ విధంగా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. రెండోది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏ విధంగా ఆయన పార్టీని స్థాపించి 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ కూడా పదవుల కోసం ఆశించి ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ప్రశ్నించడం కోసం రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే ఆయన 10 సంవత్సరాలు అధికారం లేనప్పుడు కూడా ప్రజల పక్షాన ఆయన ఏ విధంగా పోరాడారో మీకు అందరికీ తెలుసు. ఇవాళ రైతుల కోసం కానివ్వండి, అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసం కానివ్వండి, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం కోసం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ప్రతి దాంట్లో కూడా ఆయన స్పందించి ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఆయా ఉదాహరణ కిడ్నీ బాధితులకు కానివ్వండి, ప్రతి ఇష్యూలో కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇలా ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు. అదేవిధంగా మొన్న కూడా ఈరోజు మనం అధికారంలో ఉన్నామంటే కారణం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జైల్లో ఉన్న రోజు మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ రోజు తెలుగుదేశానికి బాసటగా నిలబడి ఇవాళ తెలుగుదేశం, జనసేన, టీడీపీ, ఈ బీజేపీ కలిసి ఇవాళ పొత్తులో అధికారంలో ఉన్నామంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని పూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మరి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అన్యాయంగా ఎలా చంద్రబాబు నాయుడు గారు నా కేసులు ఇరికించడం, మరి సుమారు 55 రోజులు జైలు జీవితం గడిపారు చంద్రబాబు నాయుడు గారు. ఎటువంటి మరి ఆరోపణలు లేకోకుండా ఆయన మీద దొంగ కేసులు బనాయించి ఆయన జైల్లో పెట్టడం జరిగింది. కానీ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అవకాశవాద రాజకీయాలు చేయకోకుండా ఇటు ప్రజలకు మేలు చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి ఆయన్ని పరామర్శించి తెలుగుదేశంతో పొత్తు జనసేన పార్టీకి ఉంటుంది, ప్రజల పక్షాన మేము పోరాడతాం, కలిసి పోరాడతాం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి భాషగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాన్ని కూటమిని ప్రజలు ఆస్వాదించారు. ఏదైతే ఇవాళ అధికార ప్రభుత్వం వచ్చిందో అధికార ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ప్రజల కోసం ఆయన ప్రతి క్షణం కూడా ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు ఆయన. ఈరోజు మీరు చూస్తున్నారు మారుమూల గ్రామాలు, రోడ్లు లేని గ్రామాల్లో, ఇక్కడ అరకు అటువంటి గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించి మరి అటు ప్రమాదకరమైన ఏరియా అది, అలాంటి ఏరియాలో కూడా ఆయన కాలనడకలు కూడా పర్యటించి ఈరోజు మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు నిర్మాణాలు కూడా ఎలా చేయించి ఇలా గ్రామ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. ఇలా గ్రామ పంచాయతీలకు కూడా ఒక ఆదర్శమైన పంచాయతీలుగా తీర్చిదిద్దే ఘనత కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిది. ఇవాళ మీరు చూస్తున్నారు కేంద్రం నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ పంచాయతీలకి మౌలిక వసతులు కల్పించి సీసీ రోడ్లు కానివ్వండి, సరైన మంచినీరు, త్రాగునీరు అన్నీ కూడా అందించాలనే ఒక దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అటు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఏదైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట కలిపి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్తున్నారు.